అనంతపురం జిల్లాలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఆ నేత కుటుంబ సభ్యుల భూదందాలు, దౌర్జన్యాలు, అరాచకాలతో ప్రజలు హడలిపోతున్నారు. మట్టి, శాండ్, వైన్, మైన్, రియల్ ఎస్టేట్ ఇలా ఏ వ్యాపారమైనా వారి కనుసన్నలలోనే జరగాల్సిందే. కప్పం కట్టలేక పెట్టుబడిదారులు పారిపోయే పరిస్థితి నెలకొంది. ఆ ఎమ్మెల్యే చర్యలతో పార్టీ ఇమేజ్కి డ్యామేజ్ జరగడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమన్న ప్రచారం జరుగుతోంది. ప్రత్యామ్నాయాలపై ఫ్యాన్ పార్టీ నాయకత్వం దృష్టి పెట్టిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? వాజ్ ది స్టోరీ? అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బంధుగణం నియోజకవర్గంపై రాబందుల్లా వాలిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో మండలానికి ఒక్కో కుటుంబ సభ్యుడిని ఇన్ఛార్జిగా పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో వారు సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారంటూ సొంత పార్టీ నేతల నుంచే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందరూ మాఫియాగా మారి దందాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలో శాండ్, మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఎక్కడికక్కడ తవ్వేసి తరలించి సొమ్ము చేసుకునే పరిస్థితి ఉంది. మైన్, వైన్ వ్యాపారమంతా వారి కనుసన్నల్లోనే జరుగుతోంది. భూదందాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, అక్రమ వసూళ్లతో ప్రజలు హడలిపోయే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువులుగా చెప్పుకుంటూ కొందరు చేస్తున్న అరాచకాలు వైసీపీకి మాయని మచ్చ తెచ్చి పెడుతున్నాయి. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న రాప్తాడు నియోజకవర్గం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల ప్రాంతం. పెట్టుబడులు పెట్టేందుకు కొందరు ముందుకొచ్చినప్పటికీ ఎమ్మెల్యే వారి బంధుగణం సాగిస్తున్న దందాలను తెలుసుకుని పారిపోయే పరిస్థితులు ఉన్నాయన్న విమర్శలు గతంలోనే వెల్లువెత్తాయి. ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు కూడా వాటిని రద్దు చేసుకుని వేరే రాష్ట్రాలకు తరలిపోయాయి. కప్పం చెల్లించలేక జాకీ పరిశ్రమ పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతోంది. గాయత్రి మిల్క్ డైరీకి కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోవడానికి ఆ సంస్థ పడిన కష్టాలను నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇలా ఒకటా రెండా నియోజకవర్గ వ్యాప్తంగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు, బంధువులు మండలాల్లో చేసిన నిర్వాకం కారణంగా నియోజకవర్గంలో బలపడే అవకాశం వైసీపీకి లేకపోయిందట. పార్టీ ఇమేజ్ కి బాగా డ్యామేజ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కేడర్ మోహం చాటేస్తున్నారట. ఇటీవల రాప్తాడులో నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు అధిష్టానం ముందు తన పరపతిని కాపాడుకునేందుకు పడరాని పాటలు పడ్డారు. బిర్యానీ ప్యాకెట్లు, కర్ణాటక మద్యం ఏరులై పారించినప్పటికీ బస్సు యాత్రలో కార్యకర్తలు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. తాను స్టేట్ లీడర్నంటూ గొప్పలు చెప్పుకునే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గంలో ఉన్న ఫాలోయింగ్ చూసి రాయలసీమ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు బస్సు యాత్రకు హాజరైన నేతలకు మైండ్ బ్లాంక్ అయిందట. ఎమ్మెల్యేపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలు తేల్చాయి. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పునరాలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చర్యలతో పార్టీకి నష్టమన్న నిర్ణయానికి వచ్చారట. నష్ట నివారణ చర్యల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి బదులు మరో నేతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా మహిళను రంగంలోకి దింపే స్కెచ్ వేశారట. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మతో పాటు మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రకాష్ రెడ్డిల్లో ఎవరైతే బాగుంటుందని సర్వే చేయించిందట. పార్టీ కేడర్తో పాటు ప్రజలు గిరిజమ్మ వైపే మొగ్గు చూపినట్టు నివేదికలు చెబుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు జెడ్పీటీసీగా ఉన్నారు. ఈ వ్యవహారం కాస్త బట్టబయలు కావడంతో పార్టీ పెద్దల పట్ల ప్రకాష్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేగా పనులు చేయలేకపోతున్నానని, అసంతృప్తితో ఉన్నానంటూ తన సన్నిహితులతో అంటున్నారు. మరోవైపు రాప్తాడు నుంచి మళ్లీ తానే పోటీ చేసి తీరుతానంటూ చెబుతున్నారు. కానీ నియోజకవర్గంలో ఆయన గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది. ప్రకాష్ రెడ్డి తీరుతో సొంత సామాజిక వర్గానికి చెందిన యువత వైసీపీకి గుడ్ బై చెబుతోంది. దీంతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట.
చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా రాప్తాడి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీరు ఉందంటూ నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ప్రకాష్ రెడ్డికి మరోసారి సీట్ ఇస్తుందా లేక మహిళా అభ్యర్థిని బరిలోకి దించుతుందా అనేది చూడాలి మరి.